వెల్కమ్ టు ఈడబ్ల్యూఈ ఇన్స్టిట్యూషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు ఈ 2024 నవోదయ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ అప్పుడు ఏజ్ ఎంత ఉంటే ఎలిజిబుల్, ఏ క్లాస్ చదివితే ఎలిజిబుల్, ఈ విషయాలన్నింటి మీద కూడా అవగాహన కల్పిస్తాము. మా యూట్యూబ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి, షేర్ చేయండి. ఇదే కాకుండా సైనిక్, ఆర్ఎంఎస్ ఇలాంటి కోచింగ్లకు సంబంధించి కూడా మేము ప్రతి దాన్ని కూడా అప్ టు డేట్ మీ పిల్లలకు అవసరమైన అన్నీ కూడా యూట్యూబ్లో పెడతాము. మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను మీ ఫోన్కి రావడం జరుగుతుంది. గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. మొదటగా www.navodaya.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 16th September 2024. 16th September. వాళ్ళ యొక్క ఏజ్ క్రైటీరియా, వాళ్ళ వయసు ఎంత ఉండాలి? born before 1/5/2013, after 31/7/2015. both dates are inclusive. అంటే 1/5/2013, 31/7/2015 మధ్యలో ఆ పిల్లలు పుట్టి ఉండాలి. అంటే డేట్ ఆఫ్ బర్త్ అబ్జర్వ్ చేసుకోండి. ఖచ్చితంగా 5th క్లాస్ చదువుతుండి ఉండాలి. ఇప్పుడు 6th వెళ్ళిపోయారండి, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందా ఉండదా అనే ఒక డౌట్ ఉండొచ్చు. వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉండదు. ఖచ్చితంగా 5వ తరగతి 5th క్లాస్ చదువుతూ ఉండాలి మీ పిల్లలు. ఇది కొత్తగా వచ్చిన నవోదయ అప్లికేషన్ ఫాము. దీన్ని ఎలా ఫిల్ చేయాలనే విషయం కూడా మేము చెప్తాము. ఈ అప్లికేషను నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు ఒక కాపీ జెరాక్స్ తీయడం జరుగుతుంది. దాన్ని ఎలా ఫిల్ చేయాలో చెప్తాం, చూడండి. ఇప్పుడు సర్టిఫికేట్ దట్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో ఆర్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్, అంటే స్టూడెంట్ యొక్క నేము అక్కడ రాయాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ హూ ఈజ్ స్టడింగ్ ఇన్ క్లాస్ 5th. వాళ్ళు ఏ క్లాస్ చదువుతున్నారు, 5th క్లాస్ ఏ స్కూల్లో చదువుతున్నారు అనేది రాయాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది స్కూల్ ఖచ్చితంగా మనం కిందని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ వచ్చేటప్పటికి బ్లాక్ లెటర్స్, అంటే ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్స్లోనే వాళ్ళ పేరు అనేది రాయాలి. అలాగే ఫాదర్ నేము, మదర్ నేము కూడా రాయాలి. ఒకవేళ ఫాదరు మదరు లేని పిల్లలైతే వాళ్ళు ఎవరైనా రిలేషన్, అంకుల్, ఆంట్ ఎవరైనా ఉంటే వాళ్ళది రాయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా అక్షరాలలో అక్కడ చూడండి 01/05/2014 అని ఉంది. అలాగే ఇన్ వర్డ్స్ వచ్చేటప్పటికి అక్కడ డేట్ ఏమైతే రాసామో దాన్ని వర్డ్స్లో రాయాలి. జెండర్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, దాని కింద టిక్ పెట్టాలి. వాళ్ళ కేటగిరీ బీసీఏ, బీసీబీ, జనరల్, ఓసీ ఇవన్నీ ఉంటాయి కదండి. ఓబీసీ అయితే మాత్రం బీసీఏ, బీసీబీ అలాంటివి కనబడు, డైరెక్ట్గా ఓబీసీ కింద మనం టిక్ పెడితే సరిపోతుంది. ఓకేనండి, క్లారిటీగా చూసి రాయండి. ఈ అప్లికేషన్ చూస్తూ మీరు ఫిల్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా వస్తాయి. నెక్స్ట్ అలాగే నేచర్ ఆఫ్ డిజబిలిటీ. ఇప్పుడు వాళ్ళు ఏమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇలాంటి వాళ్ళు అనుకోండి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు అనుకోండి, వాళ్ళ కోసం ఆ కోలం అనేది ఇవ్వడం జరిగింది. ఆ రో అనేది ఏమీ కాకపోతే జస్ట్ అలా టిక్కులు పెట్టేయండి, లేకపోతే వదిలేయండి. అలాగే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఏమైతే ఉందో తప్పు లేకుండా ఖచ్చితంగా మీరు నీట్గా ఫిల్ చేయండి. ఈ సంవత్సరమే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు పెన్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్, అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్. అంటే స్కూల్కి వెళ్తే వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ సారు ఆ నెంబరు ఇవ్వడం జరుగుతుంది. ఇంతకు ముందులా ఇంట్లో ఉండి నింపేసి వెళ్ళిపోదామంటే అవ్వదు. ఖచ్చితంగా వాళ్ళు చదువుతున్న 5వ తరగతి స్కూల్కి వెళ్ళి ఆ అప్లికేషన్ ఫామ్ మీద ఈ పెన్ నెంబర్ తీసుకొని మీరు నోట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే అడ్రస్ రాయాలి, మొబైల్ నెంబర్ రాయాలి, ఈమెయిల్ అడ్రస్ ఉంటే రాయండి, లేకపోతే లేదు. అలాగే యాన్యువల్ ఇన్కమ్, తలసరి ఆదాయం పేరెంట్స్కి ఎంత వస్తుందో కూడా రాయాలి. అక్కడ నేషనాలిటీ వచ్చేటప్పటికి ఇండియన్, రిలీజన్ వచ్చేటప్పటికి హిందూ, మీడియం వాళ్ళు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం పిల్లలకి తెలుగు అని రాస్తారు, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఇంగ్లీష్ అని రాస్తారు. ఓకేనండి, కిందన బాక్స్ చాలా చాలా ఇంపార్టెంట్, చూడండి. వాళ్ళు 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు పిల్లలు ఏ స్కూల్లో చదివారు అనేది ఇంపార్టెంట్. 3rd క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంకేఎన్ స్కూల్లో చదివారు, 4th క్లాస్ కూడా అక్కడే చదివారు, 5th కూడా అక్కడే చదివారు. కొందరు కొన్ని కారణాల వల్ల స్కూల్ మారచ్చు. వాళ్ళు 3rd ఏ స్కూల్లో చదివారు అక్కడే రాయాలి, 4th ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఏ స్కూల్ అని చదివితే ఏ స్కూల్ అని రాయాలి, బి స్కూల్ అని చదివితే బి స్కూల్ అని రాయాలి. అలాగే స్కూల్ లొకేషన్ వచ్చేటప్పటికి రూరల్, అర్బన్ అంటే ఎలా తెలుస్తుంది అంటే పంచాయతీలు, గ్రామ పంచాయతీలు ఇవన్నీ రూరల్ కింద వస్తాయి. మున్సిపాలిటీస్, సిటీస్ ఇవన్నీ కూడా అర్బన్ కింద వస్తాయి. మంత్, ఇయర్ వాళ్ళు 3rd క్లాస్ ఏ సంవత్సరంలో చదివారు, ఏ సంవత్సరంలో కంప్లీట్ చేసేసారు. ఏప్రిల్
అంటే మంత్ ఇచ్చాం కదండీ! ఇక్కడ చూసేటప్పటికి ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు, ఏ మంత్‌లో పాస్ అయ్యారు అనే విషయం. ఫిఫ్త్ క్లాస్ వచ్చేటప్పటికి మంత్, ఇయర్ పాసింగ్ వచ్చేటప్పటికి మనం అక్కడ రాయం. ఎందుకంటే ఇయర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. అలాగే వాళ్ళు నేమ్ ఆఫ్ ది బ్లాక్ వచ్చేటప్పటికి ఎస్కోట, జామి అనేవి శృంగవరపుకోట బ్లాక్ కింద వస్తాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రతి ఒక్క జిల్లా మీద సంవత్సరం క్రితమే మా ఈడబ్ల్యూ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ వాళ్ళు చేయడం జరిగింది. యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మా ఈడబ్ల్యూ ఇన్స్టిట్యూషన్ ఛానల్ మీరు సెర్చ్ చేస్తే అన్నీ దొరుకుతాయి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ వచ్చేటప్పటికి విజయనగరం డిస్ట్రిక్ట్ రాసామండి. నేమ్ ఆఫ్ ది స్టేట్ ఆంధ్రప్రదేశ్. అలాగే లాస్ట్లో వచ్చేటప్పటికి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, స్టూడెంట్ సంతకం అనేది చేయాలి. అలాగే సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్, తండ్రి కానీ తల్లి కానీ సంతకం చేయాలి. అలాగే సిగ్నేచర్ ఆఫ్ ది హెడ్ మాస్టర్ సైన్ కూడా చాలా చాలా ఇంపార్టెంటు. హెడ్ మాస్టర్తో కూడా మీరు సైన్ చేయించుకోవాలి. అలాగే వెబ్సైట్ వెళ్ళడానికి చూడండి, వెళ్ళిన తర్వాత క్లిక్ హియర్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ క్లాస్ 6th జవహర్ నవోదయ అని ఇచ్చారు. దాని మీద మనం క్లిక్ చేస్తే వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇలా వస్తుందండి. వెబ్సైట్లో నెక్స్ట్ పేజ్ వచ్చేటప్పటికి క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ 6th క్లాస్ JNVST 2025-26 అని. ఇదంతా కూడా వెబ్సైట్లో నవోదయకు సంబంధించింది. మనకి ఏ డౌట్స్ ఉన్నా కూడా ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఒక ఐడియా అనేది వస్తుంది. పిల్లలకి తల్లిదండ్రులకి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఓకేనండి. ఆ వెబ్సైట్ వెళ్ళడానికి ఏంటో స్టార్టింగ్లోనే చెప్పడం జరిగింది. మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి ఒక్క అప్డేట్ సైనిక నవోదయ RMSకి సంబంధించి రావడం జరుగుతుంది. గంట సింబల్ని క్లిక్ చేయండి. ఈడబ్ల్యూ ఇన్స్టిట్యూషన్ ఫేమస్ ఫర్ సైనిక నవోదయ RMS కోచింగ్ సెంటర్.